దేవుని కొరకు ఆశ కలిగి జీవిస్తున్నావా? ఆత్మలో ఆకలి వేస్తేనే గాని ఆయన తృప్తిపరచాడు. ఆకలితో నువ్వు ఆయన దగ్గరికి వస్తే వెళ్ళిపో అని అన్నాడు. అలాగే సగం సగం ఇచ్చే దేవుడు కూడా కాదాయన. నువ్వు ఆకలితో ఆశతో వస్తే తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ జీవితంలో ఆత్మీయ ఆకలిని ఆపివేసేవి 3. మొదటిది, నీ జీవితంలో లోకానుసారమైనవి ఎక్కువగా ఉండడం. పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్టయితే 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చూస్తాము. నీ జీవితంలో లోకానుసారమైనవి ఎక్కువగా ఉంటే దేవుని కొరకు ఆకలి కలిగి ఉండవు నువ్వు. రెండవదిగా, ప్రార్థన జీవితం లేకపోవడం. ప్రార్థన లేని వాడికి ఆకలి ఉండదు. మూడవది, ఒప్పుకొని పాపం నీలో ఉండడం. పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్టయితే కీర్తనలు 66:18 నా హృదయంలో నేను పాపము లక్ష్యము పెట్టిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును అని చూస్తాము. నీ హృదయంలో నువ్వు ఒప్పుకొని పాపం ఇంకా అలాగే ఉంటే దేవుని కొరకు ఆత్మీయ ఆకలి కలిగి నువ్వు ఉండవు. ఆత్మీయ ఆకలి లేనప్పుడు నీకు దేవునికి సంభాషణ అనేది ఉండదు. నువ్వు ఆత్మీయ ఆకలి కలిగి దేవుని కొరకు ఆశ కలిగి ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఈ 3 నీ జీవితంలో లేకుండా నువ్వు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటావు. ఖచ్చితంగా నీ అవసరతలన్నీ తీరుతాయి. ఈ సమయం ఒక్కసారి పరిశీలించుకో, నీ జీవితంలో ఈ 3 ఇంకా ఉన్నాయా అని. ఎప్పుడైతే నువ్వు లోకానుసారమైనవన్నీ పక్కన పెట్టి దేవుని ప్రేమ కలిగి ఉంటావో, అలాగే నీ పాపాలని ఒప్పుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంటావో, నీ అవసరతలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. నీ మనవి ఆలకిస్తాడు. ఈ 3 గాని ఇంకా నీలో ఉన్నట్టయితే ఈ క్షణమే సరి చేసుకో. ఆలస్యం చేయకు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. సిద్ధపడు. గాడ్ బ్లెస్ యూ.